ఈ విషయం త్వరగా చెప్పి చూపిస్తాను. యేసుక్రీస్తు రక్తం ఎందుకు అవసరమో తెలుసా? ఎందుకంటే భూమి మీద ఎవరు అందరూ ఏం చేశారండి? పాపాలు చేస్తున్నారు. అంటే అందరిలో పాపం ఉంది కాబట్టి ఈ పాపంతో మనం కన్ను చూస్తే నరకం వెళ్ళిపోతాం. కాబట్టి ఈ బతికుండగా మన పాపాలు ఏమైపోవాలి? క్షమింపబడాలి. కాబట్టి యేసుక్రీస్తు రక్తము మనకి పాపాలను కడిగి వేస్తుంది. రక్తం వల్ల వచ్చే లాభాలు ఏంటి? త్వరగా చెప్పి ముగిస్తాను. 2 పాయింట్లు. 1, యేసుక్రీస్తు రక్తము మన పాపాలను క్షమిస్తుంది. 2, యేసుక్రీస్తు రక్తము మనలను కొనింది. అంటే యేసయ్య ఊరికి అంత ఈజీగా రక్తం పెట్టి లేదు. ఆయన చాలా కష్టమైంది ఆ రక్తం పెట్టాను. ఎందుకంటే మేకులతో ఆయన చేతుల మీద కొట్టారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన కాళ్ళ మీద మేకులు కొట్టారు, అవమానించారు, ఉమ్మి వేశారు, ఆయనకు బాధ పెట్టారు. ఎందుకు దేవుడు ఇదంతా సహించారో తెలుసా? తన మనసులో, తన హృదయంలో నిన్ను నన్ను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఎంత కష్టం కూడా, అంత కష్టం వచ్చినా ఎందుకు సహించారంటే ప్రతిసారి ఎవరు జ్ఞాపకం వస్తుందేమో ఆయనకి? నువ్వే. ప్రజలా అమ్మో, ఒకవేళ నీ బాధ నేను భరించకపోతే ఈ బాధ ఎవరి మీద వెళ్తుంది? నా కుమార్తె మీద వెళ్ళిపోతాను, నా కుమార్తె మీద వెళ్ళిపోతేమో. కాబట్టి కొంచెం తట్టుకుంటా, ఈ కష్టం నేను భరిస్తే నా పిల్లలు సుఖంగా ఉంటానని దేవుడు మన కోసము ఆ రోజు ప్రాణం పోతున్నా సులువుగా, సంతోషంగా, ఆనందంగా తన ప్రాణాన్ని ఇచ్చేసారు, అప్పగించేశారు. అతి కారణం